మేషరాశి వారికి ఆదాయాల కంటే కూడా వ్యయాలు, ఖర్చులు ఎక్కువగా ఎక్కువగా ఉంటాయి. ఉన్నాయా? ఉన్నా పర్వాలేదు. ఎందుకంటే ఏలినాటి శని మనకి ఇప్పుడు మార్చి 29 తర్వాత హ్మ్. ఏలినాటి శని ప్రారంభం కాబోతోంది. హ్మ్. అలాగే ఈ యొక్క రాహువు ఏం చేస్తున్నాడంటే, మనకి మీనరాశిలో ఉన్నటువంటి రాహువు హ్మ్. మనకి కుంభరాశిలోకి వస్తున్నాడు. కాబట్టి మానసికంగా అశాంతిగా ఉన్నటువంటి ఈ యొక్క మేషరాశి వారంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. ఓకే. వ్యాపారాలు బ్రహ్మాండంగా సాగుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలు చాలా అద్భుతంగా ఉంటాయన్నమాట. హ్మ్. ఆదాయాలు పెరుగుతాయి. అంటే ప్రపోర్షనేట్‌గా ఖర్చులు ఎక్కువవుతాయంటే చుట్టాలకి, బంధువులకి, మన స్నేహితులకి వీళ్ళు మేషరాశి వారు హెల్పింగ్‌గా దూరి డబ్బులు అవి హ్మ్. ఖర్చు హ్మ్. చేస్తారు. అంతకు మించి హ్మ్. ఆదాయం పడిపోతుందంటే అమ్మో! అసలు రాదేమో అని కాదు. హ్మ్. అలాగే ఈ యొక్క మేషరాశి వారు విదేశాలకు వెళతారు. హ్మ్. అండ్ ఈ సినిమా యాక్టర్లు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. ఆరోగ్య విషయాలలో ఎక్కువగా మనకి ఈ మేషరాశి వారికి వేడి ఎక్కువగా చేస్తుంది. అండ్ గొంతు నొప్పులు, మైగ్రేన్, దగ్గు ఇలాంటి చిన్న చిన్న వ్యాధులు తప్ప అనారోగ్య పెద్ద సమస్య. అనారోగ్య హ్మ్. సమస్యలు హ్మ్. లేవు. అండ్ ఈ మేషరాశి వాళ్ళంతా కూడా వాళ్ళ తల్లిదండ్రులు వార్ధక్యంలో ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులంతా కూడా వీళ్ళ దగ్గరికి చేరడానికి అవకాశాలుంటాయి. హ్మ్. అలా